ఈరోజు అయితే మనం రాడిసన్ బ్లూ హోటల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మేము 3 ఫ్రెండ్స్ రాడిసన్ బ్లూ హోటల్లో స్టే చేసాము. ఇప్పుడు మీకు రాడిసన్ బ్లూ హోటల్ ఎలా ఉంది, ఇంకా మా రూమ్ టూర్ అవన్నీ చూపిస్తాను. మేము ఈవినింగ్ 4కి ఆ టైంకి వచ్చి చెక్ ఇన్ చేసేసి మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ అలా డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాము. మేము ఫుడ్కి అయితే ఏం పే చేయలేదు, జస్ట్ స్టే చేయడానికి పే చేసి అక్కడ ఉన్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మంచిగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మేము వన్ డే రాడిసన్ బ్లూ హోటల్లో స్టే చేస్తున్నాం. ఈరోజు మా రాడిసన్ బ్లూ హోటల్లో రూమ్ టూర్ చేయబోతున్నాం. రాగానే ఫస్ట్ మిర్రర్, ఫుల్ మిర్రర్. అమ్మాయిలకు కావాల్సింది ఏంటి, మెయిన్గా మిర్రరే కదా. ఆపోజిట్గానే వాష్రూమ్ ఉంది, లాస్ట్లో చూపి కబోర్డ్. ఇలా హ్యాండ్ ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. జస్ట్ సింపుల్ ర్యాక్స్, చప్పల్స్ ఏదన్నా కావాలన్నా, ఇంకా సమ్ షూ పాలిష్ చేయనివి అవి ఇచ్చారు. సేమ్ ఇక్కడ మా లగేజ్ పెట్టుకున్నాము. అండ్ రావడం లేదు కాబట్టి ఇది ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్. ఇంకా లాకర్ ఇచ్చారు, మనం ఏదన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే లాకర్లో పెట్టుకొని లాక్ వేసుకొని అలా ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి రావచ్చు. అండ్ ఐరన్ చేసుకోవడానికి స్టాండ్, ఇంకా ఐరన్ బాక్స్ ఇచ్చారు. ఇది ఇంకా టోటల్ రూమ్ వ్యూ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఇంకా పైన మిర్రర్ ఇచ్చారు, మన వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. కానీ నిద్రపోయినప్పుడు ఎప్పుడైనా లేచి చూస్తే భయపడతామేమో. అండ్ ఇంకా ఇక్కడ టేబుల్, టీవీ, గ్లాసెస్ అండ్ కాఫీ చేసుకోవడానికి కాఫీ మిషన్, అందులో కావాల్సిన షుగర్, మిల్క్ చేసుకోవడానికి అవన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో అర్థం కాలేదనమాట. స్నాక్స్ ఇచ్చారు, ఒకేలే బాగా తినొచ్చు అని అనుకున్నాం. మళ్ళీ మేము అన్నీ చూసాక లాస్ట్లో చూసిన విషయం ఏంటంటే ఆ స్నాక్స్, ఒక్కొక్క స్నాక్ ఐటెం కాస్ట్ ఎంత అని బిల్ పేపర్ ఇచ్చారు. సో అవన్నీ చూసాక వద్దులు ఇవేం తినకుండా పక్కన పెట్టేద్దామని ఇంకేవి తినకుండా జస్ట్ అన్నీ ఏమేమి ఉన్నాయని చూసేసి ఇంకా పక్కన పెట్టాం. బట్ ఐటమ్స్ అయితే బాగా ఇచ్చారు. ఇంకా ఏవైనా డ్రింక్స్ కావాలి అంటే డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ దీనికైతే మనీ పే చేయాలి, ఏవైతే ఫ్రీగా కావు. అండ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుందని. అండ్ ఇక్కడైతే లాండ్రీ బిల్ అదన్నీ పెట్టారనమాట. లాండ్రీ బిల్ వామ్మో చాలా ఎక్కువ ఉందన్నమాట. జస్ట్ హోటల్లో స్టే చేయడం ఓకే, కానీ ఈ లాండ్రీ బిల్లు, స్నాక్స్ బిల్లు వామ్మో బీభత్సంగా ఉంది. ఇవన్నీ కష్టమండి. కార్డ్ పక్కన మంచిగా సోఫా సెట్ ఇచ్చారు, అలా కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ లైట్ ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా అని జస్ట్ అలా చెక్ చేస్తున్నా. ఇంక ఇది మా ఎంటైర్ రూమ్ వ్యూ. 2 బెడ్స్ ఇచ్చారు, మేము 3 మెంబర్స్ స్టే చేసాము. అండ్ అలా కాసేపు టీవీ చూసి చిల్ అయ్యేసి ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకొని పడుకునేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. అంత సూపర్గా అయితే లేదు, బట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. అండ్ కింద అయితే వెహికల్ పార్కింగ్కి అదంతా ఉంది. అండ్ కాసేపు అలా కాఫీ తాగుదామని కాఫీ మిషన్లో కాఫీ చేయడం ప్రయోగించాం. ఫైనల్గా అయితే కాఫీ వచ్చింది, పర్లేదు ఓకే తాగొచ్చు, బాగానే వచ్చింది. మా ఫ్రెండ్ హ్యాపీనెస్ వినిపిద్దామని అక్కడ కంటెంట్ రాగా పెట్టాను. సో కాఫీ వచ్చిన హ్యాపీనెస్, టీ అయితే చేయడానికి రాలేదు, జస్ట్ కాఫీ చేసాం. కాఫీ తాగేసి ఇంకా అలా కిందికి వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్లో దిగుదామన్న థాట్తో కిందికి వెళ్ళాము. మేముండే 3rd ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఇక్కడ హోటల్లో అంబియన్స్ అదంతా అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్ ఉంటేనే దిగడానికి అలా ఉందన్నారు. ఇంకేం చేసేది లేక కాసేపు ఇక్కడ కూర్చొని ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఇంకా హోటల్ యొక్క టాప్ వ్యూ ఇది. ఇది మేముండే 3rd ఫ్లోర్. ఇది మా రూమ్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. ఇంకా చెక్అవుట్ చేసే టైం అయిపోతుందని ఇంకా త్వరగా రెడీ చేసి చెక్అవుట్ చేద్దాము, ఇంకా కాసేపు రూమ్లో అయినా ఉందామన్నట్టు రూమ్కి వచ్చాను. నేను స్టార్టింగ్లో చెప్పా కదా రెస్ట్ రూమ్ని లాస్ట్లో చూపిస్తా అని, ఇంకా లాస్ట్లో రెస్ట్ రూమ్ని చూపిస్తున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు లోపల మొబైల్ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళే కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారనమాట, కోంబ్, షేవింగ్ కిట్, కండిషనర్, షాంపూ అవన్నీ అయితే ఇచ్చారు. టవల్స్ బేసిక్గా కావాల్సినవన్నీ.
ఇంకా ఇది అన్నమాట. ఇంకా మేము ఫ్రెష్ అప్ అదైతే ఏం అవ్వలేదు. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఇంకా చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అలా చేసే పని ఉంది చెక్అవుట్ చేశాక. ఇది మేము రెడీ అయిపోయాక చూసారు కదా రాడ్సన్ బ్లూ హోటల్, మా రూమ్ టూర్, ఇంకా అవుట్ సైడ్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ అంతా. మీకైతే ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాం. ఇంకా ఫైనల్గా వెళ్ళే ముందు మాకు కింది నుంచి వ్యూ ఎలా అనిపించిందని అలా ఒక షార్ట్ గ్లింపుల్స్ తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోయాం. ఇది అవుట్ సైడ్ వ్యూ అదంతా. బాయ్. రాడిసన్ హోటల్లో స్టే అయిపోయింది. ఇంకా లెఫ్ట్ అవుతున్నాం ఈ రోజుకి. బాయ్.